परमाग्निषु जुह्वति शब्दादि विषयान् अन्ये इंद्रियाग्निषु जुह्वति। కొందరు శ్రవణం మరియు ఇతర ఇంద్రియములను ఇంద్రియ నిగ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తారు. మరికొందరు శబ్దాబ్ది ఇతర ఇంద్రియ విషయములను ఇంద్రియాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు. అగ్ని అనేది తనలో సమర్పించబడిన వస్తువుల స్వభావాన్ని మార్చివేస్తుంది. బాహ్యమైన వైదిక కర్మకాండ యజ్ఞంలో భౌతికంగా తనకు సమర్పించబడిన వాటిని అగ్ని భక్షించి వేస్తుంది. అంతర్గత ఆధ్యాత్మిక సాధనలో అగ్ని అనేది సంకేతాత్మకమైనది. ఆత్మ నిగ్రహం అనే అగ్ని ఇంద్రియ వాంఛలను దహించి వేస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఉన్న రెండు పూర్తి విరుద్ధమైన మార్గాల తేడాను వివరిస్తున్నాడు. ఒకటి, ఇంద్రియములను తిరస్కరించటం. ఈ పద్ధతిని హఠయోగ అభ్యాసంలో అనుసరిస్తారు. ఈ రకమైన యజ్ఞంలో అత్యంత ఆవశ్యకమైన శరీర నిర్వహణకి తప్ప మిగతా అన్ని ఇంద్రియాల క్రియలను ఆపివేస్తారు. సంకల్ప బలంతో మనస్సును పూర్తిగా ఇంద్రియముల నుండి వెనక్కి మరల్చి అంతర్ముఖంగా ఉంచుతారు. దీనికి వ్యతిరేకమైనది భక్తి యోగ అధ్యయనం. ఈ రెండవ రకమైన యజ్ఞంలో ఇంద్రియములను ప్రతి పరమాణువులో కనిపించే ఆ సృష్టికర్త యొక్క అద్భుతమైన కీర్తిని ఆరాధించటానికి వాడతారు. ఇంద్రియములు ఇక భౌతిక సుఖములను ఆనందించటానికి మునుపట్లాగా వాడబడవు. సర్వత్రా భగవంతుని దర్శించటానికే అవి పరిష్కృతం చేయబడతాయి. నీటి యందు రుచిని నేనే అని తెలుసుకో. ఈ ప్రకారంగానే భక్తి యోగాలు అన్ని ఇంద్రియముల ద్వారా భగవంతుడిని దర్శించడానికే అభ్యాసం చేస్తారు. చూసే, వినే, రుచి చూసే, భావించే, ఆగ్రహించే అన్నింటిలో కూడా ఇటువంటి భక్తి యజ్ఞం హఠయోగ మార్గం కన్నా సులభమైనది, పాటించడానికి ఆహ్లాదకరమైనది మరియు ఈ మార్గం నుండి పతనం అవటానికి తక్కువ అవకాశం కలది. ఒకవేళ ఎవరైనా సైకిల్ తొక్కుతూ ఉన్నప్పుడు ముందుకు వెళ్ళటం ఆగటానికి బ్రేకులు గట్టిగా వేస్తే వారు పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ దీనికి బదులుగా సైకిల్ తొక్కేవాడు తన హ్యాండిల్ని కుడి పక్కకో ఎడం పక్కకో తిప్పితే సైకిల్ సునాయాసంగా ముందుకు వెళ్ళటం ఆగిపోతుంది మరియు సమతుల్యతతోనే ఉంటుంది. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.